హలో గైస్, దిస్ ఈజ్ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు మా యానివర్సరీ అనమాట. థర్డ్ యానివర్సరీ ఇది. మేము ప్రతి సంవత్సరం అయితే అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుని వస్తాము. బట్ ఇయర్ కుదరలేదు. సో ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసాము. దర్శనం కూడా అయిపోయింది అనమాట. కూర్చున్నాము. ఇంకా పక్కన వేరే టెంపుల్ ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి ఇంటికి స్టార్ట్ అయిపోవడమే. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము. అమ్మ బాబోయ్, ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి బయట. నాకు ఈ రోజే తెలిసింది. అంటే నేను ఇంట్లో ఉంటాను కదా, బయటకి వెళ్ళను. సో అందుకని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలియలేదు. ఇక్కడైతే నేను కేరా తింటున్నాను అనమాట. ఇప్పుడే ఏబిసి జ్యూస్ తాగాను. ఇంకా తర్వాత కేరా తింటున్నాను. ఇంకా కేరా తినేసిన తర్వాత మళ్ళీ శారీ కట్టుకొని రెడీ అవ్వాను అనమాట, కేక్ కట్ చేయడానికి అని చెప్పి. ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాము. మేమైతే 2 టైమ్స్ కట్ చేసాము కేక్. ఫస్ట్ అయితే ఫ్యామిలీతో కట్ చేసాము. తర్వాత మళ్ళీ నైట్ ఫ్రెండ్స్తో కట్ చేసామన్నమాట. ఇక్కడ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈసారి నేను చేయట్లేదు బిర్యానీ, మా మావయ్య చేస్తున్నారు. డిన్నర్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట. సో అందుకని చెప్పి నైట్ ప్లాన్ చేసామన్నమాట బిర్యానీ. బిర్యానీ అయితే అవుతూ ఉంది. సో అంతట్లోకి ఆనియన్స్ కట్ చేస్తున్నాం అనమాట కర్రీలోకి. సో ఫైనల్లీ దమ్ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకో 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచితే రెడీ అయిపోయినట్టే. బిర్యానీ అయిపోయిన తర్వాత కర్రీస్ వండడం స్టార్ట్ చేసాము. సో ఇంకా అవి కూడా అయిపోయినాయి. టైం వచ్చేసి 7:46 అయింది. సో అప్పటికి అన్ని కంప్లీట్ అయిపోయినాయి వంటలన్నీ. సో ఈరోజు ఐటమ్స్ అయితే ఇవే. ఒక అన్నయ్య నాన్ వెజ్ తినరన్నమాట ఈరోజు. సో అందుకని చెప్పి వెజ్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేసాము. చెప్పాను కదా, ఈరోజు మేము 2 కేక్స్ కట్ చేసామని చెప్పి. నైట్ మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ తీసుకొచ్చారనమాట. సో అది కట్ చేస్తున్నాం అక్కడ.
కేక్ కట్ చేసేసిన తర్వాత అన్నయ్య వాళ్ళు భోజనం చేసేసారు. ఇంకా కాసేపు కూర్చొని వెళ్ళారనమాట. ఇప్పుడు టైము 11:15 అవుతుంది. మేము ఇంకా భోజనం చేయాలన్నమాట ఇప్పుడు. అంతే వ్లాగ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.